సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ ఈ రెండు జట్ల మధ్య ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా జరుగుతున్నటువంటి 7వ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు తడబడ్డారు. హైదరాబాద్లోని ఉప్పల్లో ఈరోజు అంటే గురువారం నాడు జరుగుతున్నటువంటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఎస్ఆర్హెచ్ 190 పరుగులకు పరిమితమైంది. 190 పరుగులు అంటే తక్కువేమీ కాదు, కానీ ఈ మధ్యకాలంలో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడుతున్నటువంటి రీతి చూసినట్లయితే ఈసారి ఎస్ఆర్హెచ్ 300 పరుగులు చేయడం పక్కా, సో 300 లోడింగ్ అంటూ పెద్ద ఎత్తున మరి ప్రచారం చేసినారు. కానీ 200 పరుగులు కూడా చేయలేకపోయింది ఎస్ఆర్హెచ్. 190 పరుగులు అంటే పర్వాలేదు, స్కోర్ను కాపాడుకోవచ్చు. కానీ ప్రధానమైనటువంటి బ్యాటర్లు పెద్దగా ఎవరు రాణించకపోవడంతో తలా కాస్త పరుగులు చేశారు, కానీ పెద్దగా రాణించకపోవడంతో మరి ఎస్ఆర్హెచ్ 190 పరుగులకు పరిమితమైంది. సో ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అంటే ఎస్ఆర్హెచ్కు మొదట బ్యాటింగ్ ఇచ్చాడు. అందరూ కూడా ఖుషి అయ్యారు, ముఖ్యంగా తెలుగు అభిమానులందరూ కూడా ఖుషి అయ్యారు. ఎందుకంటే ఇక మనం అనుకున్నట్లుగానే 300కు పైగా పరుగులు ఈసారి చేస్తారని చెప్పేసి అందరూ తెలుగు అభిమానులందరూ కూడా ఎస్ఆర్హెచ్ అభిమానులు చాలా ఖుషి అయ్యారు. అయితే బ్యాటింగ్ ప్రారంభించినటువంటి కాసేపటికే ఎస్ఆర్హెచ్కు ఎదురు దెబ్బలు తగిలాయి. 3వ ఓవర్లో 15 పరుగుల వద్దనే వరుసగా 2 వికెట్లను కోల్పోయింది ఎస్ఆర్హెచ్. శార్దుల్ ఠాకూర్ వేసినటువంటి ఆ 3వ ఓవర్లో అభిషేక్ శర్మ పూరన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే, ఆ తర్వాత బంతికే గత మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. అలా 15 పరుగులకే 2 కీలకమైనటువంటి వికెట్లను కోల్పోయింది ఎస్ఆర్హెచ్. అభిషేక్ శర్మ 6 పరుగులు చేసి అవుట్ అయితే ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. సో వీరిద్దరు కూడా విధ్వంసకరమైనటువంటి బ్యాటర్లు అన్న విషయం మనకు తెలిసిందే. సో ఇద్దరు కూడా త్వరగా అవుట్ కావడంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు వాళ్ళ యొక్క ఉత్సాహం నీరుగారిపోయింది. ఆ దశలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డితో కలిసి మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దేటటువంటి బాధ్యతను తీసుకున్నాడు. ఇద్దరు కలిసి అంటే ట్రావిస్ హెడ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 32 బంతుల్లోనే 61 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. సో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసి మంచి స్థితిలోనే ఉంది. 28 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్లు కొట్టినటువంటి ట్రావిస్ హెడ్ 47 పరుగులు చేసి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. సో ఉన్నంతసేపు ట్రావిస్ హెడ్ చక్కగానే ఆడాడు, కానీ 3 పరుగుల తేడాతోటి తన హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి అంటే ట్రావిస్ హెడ్ అవుట్ అయినప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ ఇంటర్వెల్లో వికెట్లను కోల్పోయింది. అలా 76 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ ట్రావిస్ హెడ్ రూపంలో 3వ వికెట్ను కోల్పోయింది. ఇక 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి క్లాసన్ నితీష్ రెడ్డి వీరిద్దరూ కలిసి కాసేపు స్కోర్ను పెంచే ప్రయత్నం చేశారు. 10 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 3 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించింది. ఇక మంచి టచ్లో కనిపించినటువంటి క్లాసన్ దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి కొట్టినటువంటి బాలు బౌలర్ అయినటువంటి ప్రిన్స్ యాదవ్ చేతిని బలంగా తాకి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో వికెట్లను గిరాటేసింది. అప్పటికే పరుగు కోసం బయటకు వచ్చినటువంటి క్లాసన్ మరి రన్అట్ కావడం జరిగింది. సో 17 బంతులు ఎదుర్కొన్నటువంటి హెన్రిచ్ క్లాసన్ 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 26 పరుగులు చేసి అలా దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. అలా 12వ ఓవర్లో 110 పరుగుల వద్ద క్లాసన్ రూపంలో ఎస్ఆర్హెచ్ 4వ వికెట్ను కోల్పోయింది. అయితే మరో 2 ఓవర్ల తర్వాత నితీష్ రెడ్డి రవి బిష్ణోయ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. 28 బంతులు ఎదుర్కొన్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి మరి 2 ఫోర్లతోటి 32 పరుగులు చేసి అవుట్ కావడం జరిగింది. సో అలా 15వ ఓవర్లో మరి 5వ వికెట్ను నితీష్ కుమార్ రెడ్డి రూపంలో 5వ వికెట్ను కోల్పోయింది ఎస్ఆర్హెచ్. అప్పటికి ఎస్ఆర్హెచ్ స్కోరు 128 అంటే 128 పరుగుల వద్దనే సగం వికెట్లను కోల్పోయింది ఎస్ఆర్హెచ్. 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి అంకిత్ వర్మ ఉన్నది కాసేపైనా కూడా అద్భుతంగా ఆడాడు. 13 బంతులు ఎదుర్కొన్నటువంటి అంకిత్ వర్మ ఫోర్లేమీ కొట్టలేదు, కానీ ఏకంగా 5 సిక్సర్లతోటి 36 పరుగులు చేశాడు. అంటే 13 బంతుల్లోనే 36 పరుగులు అంటే అంకిత్ వర్మ ఏ స్థాయిలో రెచ్చిపోయి ఆడాడో అర్థమవుతుంది. మరి కాసేపు ఉంటే మరి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ 200 పైగా పరుగులు చేసేదే. అయితే దురదృష్టవశాత్తు దిగ్వేష్ రాఠీ వేసినటువంటి 16వ ఓవర్లో డేవిడ్ ముల్లర్కు క్యాచ్ ఇచ్చి అంకిత్ వర్మ అవుట్ అయ్యాడు. సో అలా 16 ఓవర్లకి ఎస్ఆర్హెచ్ 156 పరుగులకు 6వ వికెట్ను కోల్పోయింది. అయితే అదే 156 పరుగుల వద్ద అభినవ్ మనోహర్ కూడా అవుట్ కావడం జరిగింది. 6 బంతులు ఎదుర్కొన్నటువంటి అభినవ్ మనోహర్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో సమదకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 156 పరుగుల వద్దనే ఎస్ఆర్హెచ్ 6వ వికెట్ను మరియు 7వ వికెట్ను కోల్పోయింది. సో అలా వేగంగా వికెట్లు కోల్పోతున్నటువంటి దశలో ఎస్ఆర్హెచ్ కనీసం 170 పరుగులైనా చేస్తుందా అని అనిపించింది. అయితే కెప్టెన్ కమిన్స్ తాను ఎదుర్కొన్నటువంటి తొలి 3 బంతుల్ని వరుసగా సిక్స్లుగా మలిచాడు. అయితే దురదృష్టవశాత్తు 4వ బంతికి మరి స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు కమిన్స్. సో 4 బంతులు ఎదుర్కొన్నటువంటి కమిన్స్
18 పరుగులు చేశాడు 3 సిక్స్లతోటి. సో అలా 17.3 ఓవర్లో మరి 176 పరుగుల వద్ద కమిన్స్ 8వ వికెట్ రూపంలో అవుట్ కావడం జరిగింది. ఇక చివర్లో హర్షల్ పటేల్ కాస్త నిలదొక్కుని 12 బంతుల్లో 11 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవడంతో ఎస్ఆర్హెచ్ మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. సో ఎస్ఆర్హెచ్ అనుకున్న దానికంటే 20-30 పరుగులు తక్కువ చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు అనుకున్న విధంగా రాణించకపోవడంతో మరి 200 పరుగుల లోపే ఎస్ఆర్హెచ్ పరిమితం కావడం జరిగింది. ఇది ఒక రకంగా ఎల్ఎస్జీ యొక్క విజయం అని చెప్పాలి. 200 పరుగులను టచ్ చేయకుండా ఎల్ఎస్జీ బౌలర్లు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు చేయలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మంచి పార్ట్నర్షిప్లు నెలకొల్పలేకపోవటమే. 3వ వికెట్కు ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి కలిసి 32 బంతుల్లో 61 పరుగులు జోడించారు. అది తప్ప ఇక మిగతా వారెవరు కూడా నిలదొక్కుని మంచి పార్ట్నర్షిప్ను నిర్మించలేకపోయారు. దాంతో ఎస్ఆర్హెచ్ 190 పరుగులకే పరిమితమైంది. ఇక ఎల్ఎస్జీ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే సీనియర్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లతోటి రాణించాడు. గత మ్యాచ్లో కూడా ఠాకూర్ బౌలింగ్ తోటి రాణించిన సంగతి తెలిసిందే. మొత్తంగా పర్పుల్ క్యాప్ను అందుకున్నటువంటి శార్దుల్ ఠాకూర్ 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం జరిగింది. ఇక ప్రిన్స్ యాదవ్ కూడా ఒకే ఒక వికెట్ తీసినప్పటికీ అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేశాడు. 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు ప్రిన్స్ యాదవ్. ఇక అవేష్ ఖాను, దిగ్వేష్ రాఠే అండ్ రవి బిష్ణయ్ వీళ్ళు ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. ప్రిన్స్ యాదవ్ కూడా ఒకే వికెట్ తీశాడు. కానీ వీళ్ళు అంటే రవి బిష్ణయ్ తర్వాత రాఠీ, అవేష్ ఖాను వీళ్ళు కాస్త పరుగులు ఎక్కువగానే ఇచ్చారు. ప్రిన్స్ యాదవ్ పరుగులు తక్కువ ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఎల్ఎస్జీ బౌలర్లు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విజయం సాధించారనే చెప్పాలి. దానికి నిదర్శనం ఏంటంటే ఎస్ఆర్హెచ్ 200 పరుగుల లోపే పరిమితం కావటం. ఇక 191 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి లక్నో సూపర్ జెయింట్స్ కడపటి వార్తలు అందేసరికల్లా 7.4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. సో మిచెల్ మార్ష్ అండ్ పూరన్ వీరిద్దరూ అద్భుతంగా ఆడుతున్నారు. ముఖ్యంగా నికోలస్ పూరన్ 22 బంతుల్లోనే 5 4లు 6 సిక్స్లతోటి 62 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్నాడు. అతనికి మిచెల్ మార్ష్ చక్కటి సహకారం అందిస్తున్నాడు. ఈ ఊపు చూసినట్లయితే ఎల్ఎస్జీ ఈజీగా విజయం సాధిస్తుందేమో అనిపిస్తుంది. మరి ఆ తర్వాతనైనా మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలర్లు కోలుకొని మరి వాళ్ళని ఏమైనా అవుట్ చేసి మరి అద్భుతాన్ని సాధిస్తారా, లేకపోతే ఈ మ్యాచ్ మీద ఎస్ఆర్హెచ్ ఆశలు కోల్పోవలసిందేనా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.